హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 152. రుద్ర టిఫిన్ తింటూ వరంకి సాగ చేశాడు పాలు తీసుకురమ్మని. ఆమె గ్లాస్ రుద్ర పక్కన పెట్టి వెళ్ళి బన్నీకి స్నాక్స్ ఇంకా జ్యూస్ బాటిల్ బ్యాగ్లో పెట్టింది వరం. రుద్ర టిఫిన్ తినడం అవగానే పాలు తీసుకుని శివాని పక్కన కూర్చుని గ్లాస్ ఆమె చేతిలో పెడుతూ నిదానంగా తాగు, నీకు నచ్చుతాయి. వరం అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇంకా ఏదో వేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి, స్మెల్ చూడు చాలా బాగుంది కదా అని శివానికి నోరూరేలా మాటలతో ఊరించి ఆమె చేతిలో గ్లాస్ పెట్టి కొడుకుని చూసి, బేబీ నేను రెడీ అయ్యి వస్తాను, వెయిట్ చేయి అంటూ తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. బన్నీ శివాని పక్కన చేరి తనతో మాటలు చెప్తూ తల్లి చేత పాలు తాగించాడు. తన భర్త కొడుకులు తనపై చూపించే ప్రేమకు మురిసిపోయింది శివాని. హనీమూన్ జంట సరస సల్లాపాలలో మునిగిపోయారు. ఓయ్, నిన్నటి మా అన్నీ కుక్క ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు, నన్ను ఇప్పటికైనా వదులు అని చిరుసిగ్గుతో కోప్పడింది స్నేహ. అబ్బా, ఎప్పుడూ అన్న మీదనే కదే, కాస్త మొగుడి మీద కూడా శ్రద్ధ ఉండాలంటూ ఆమె నడుము చుట్టి మీదకి లాక్కున్నాడు ప్రదీప్. చంపుతా మాట అంటే, అసలు నిన్నటి నుండి వదిలావా నన్ను? ఇంకా ఏం శ్రద్ధ చూపించాలంట నీ మీద అంటూ అతని భుజం పైన చిన్నగా ఒక్కటి పీకింది స్నేహ. ప్రదీప్ నవ్వుతూ, ఎక్కడ చూపించావే, ఏదో నేను ఆరాటపడ్డమే కానీ నీకు నువ్వుగా ఒక్క ముద్దైనా పెట్టావు ఇప్పటిదాకా అని నవ్వుతూనే ఆమెని దెప్పాడు ప్రదీప్. ఆహా, నేను ముద్దు పెట్టకనే తమరు అన్నీ కానిచ్చేశారు కదా అని రివర్స్లో వెటకారంగా అడిగింది స్నేహ. ఏదో మొక్కుబడిగా నాకు కోఆపరేట్ చేసావులే అంటున్న అతన్ని కోపంగా చూసి, ఇక మీదట అది కూడా లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపోరా అని అతన్ని విదిలించుకుని వెళ్ళి ఫోన్ తీసి రుద్రకు కాల్ చేసింది స్నేహ. ప్రదీప్ ఆమె అలా ఉడుక్కోవడం చూసి నవ్వుతూ చూస్తూనే బెడ్ మీద సైడ్కి విష్ణుమూర్తిలా పడుకుని చూస్తున్నాడు. ఆమె పై అలకలు కోపాలు తనకు బాగా తెలుసు. ఇప్పుడు తన మీద రుద్రకి చాడీలు చెప్పి తన కోపం తీర్చుకుని మళ్ళీ తన దగ్గరికే చేరుతుందని అతని నమ్మకం. బన్నీని స్పెషల్గా కంప్యూటర్ నేర్చుకోవడానికి క్లాసులకి జాయిన్ చేశాడు రుద్ర. ఇప్పుడు అక్కడికే తీసుకుని పోతున్నాడు రుద్ర. కార్ డ్రైవ్ చేస్తున్న రుద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో బ్లూటూత్కి కనెక్ట్ చేసి, చెప్పు స్నేహ, అక్కడంతా ఓకే కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేనేజర్కి చెప్తాను, అతనే చూసుకుంటాడు అన్నాడు రుద్ర. అన్నయ్య, ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు, అంతా బాగుంది, కానీ నీ ఫ్రెండే నాకు అస్సలు వాల్యూ ఇవ్వడం లేదు, నాకు కోపం తెప్పించే పనులు చేస్తున్నాడు, నాకు తనంటే ప్రేమ లేదని తెప్పుతున్నాడు అన్నయ్య అని కంప్లైంట్ చేసింది స్నేహ. రుద్ర నవ్వుతూ, వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పగానే, నా కోసమని నువ్వు ఆయన్ని ఎక్కువ తిట్టే కన్నయ్య అని ముందుగానే చెప్తూ బొంగుమూతితో, మా అన్నయ్య మాట్లాడతాడంట అంటూ ఫోన్ ప్రదీప్ చేతిలో పెట్టింది స్నేహ. రే, అక్కడ ఎలా ఉన్నారందరూ అని ప్రదీప్ అడగగానే, ఇక్కడ ఇప్పటిదాకా అంతా మన కంట్రోల్లోనే ఉంది, కానీ చెప్పేది జాగ్రత్తగా విను అని సీరియస్గా కాసేపు అతనితో ఏదో మాట్లాడిన రుద్ర లాస్ట్లో, నా చెల్లిని విసిగిస్తే నీకు ఇక్కడికి వచ్చాక నా చేతిలో ఉంటుందిరా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు రుద్ర. రే, నేను నీ ఫ్రెండ్ని అని ఆక్రోషంగా అన్నాడు ప్రదీప్. అయితే ఏంటి బే, తన ప్రాణం అన్నాడు రుద్ర. చూడు నాన్న రుద్ర, అది నీకే కాదు నాకు కూడా ప్రాణమే, కానీ దీని తిక్క నీ దగ్గర చూపదు కాబట్టి దాన్ని నువ్వు బంగారం అనుకుంటున్నావు, కానీ ఇది పెద్ద కరోడా, దీని వేషాలు భరించే నాకే తెలుసు అదెంత కష్టమో. సాటి మగాడిగా నా మీద నీకు జాలి కలగాలి, కానీ నువ్వు చెల్లి మీద ప్రేమతో ఆ పని చేయవని నాకు తెలుసు. నువ్వు దానికోసం నన్ను తిట్టావు, కానీ నా బుర్రని 10 కాలాల పాటు మిగిలేలా చేయమని దాని కుక్క మాటైనా చెప్తావారా మిత్రద్రోహి అని అరిచాడు ప్రదీప్. రుద్ర నవ్వుతూ, చేసిన డ్రామా అయిపోతే ఫోన్ పెట్టే, నా చెల్లి జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు. ప్రదీప్ పళ్ళు నూరుతూ ఉండగా అతని ఎదురుగా వాటర్ బాటిల్ పెట్టి అమాయకంగా నిలబడ్డ తన భార్యామణిని చూసి ఆ ఉక్రోషం ఇంకా పెరిగింది ప్రదీప్లో. ఆమె చేతిలో బాటిల్ పక్కన పడేసి స్నేహని తన ఒడిలోకి లాక్కుని, వాటర్ కాదే, నీ టేస్టీ హనీ తాగితే కానీ నా దాహం తీరదు అంటూ ఆమె పెదవులను ఆక్రమించుకున్నాడు ప్రదీప్. తడి చీరలోని నీటిని పిండుతున్న సురేఖని చూస్తున్న కళ్యాణ్ గుండె లయ తప్పుతుంది. ఆమె అందాలను చూసి చూపు తిప్పలేక అలాగని దొంగచాటుగా చూడటానికి తమ సంస్కారం అడ్డుగా పడుతుంటే భారంగా తల విదిలించి, రేఖ ఇక చాలు బయటకు రా అని చెప్పి తన వైపు చూడకుండా చెరుకు తోట పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ వైపు నడిచాడు. కళ్యాణ్ తన షర్ట్ తీసి అక్కడ చెట్టు పైన వేసి వెళ్ళి గట్టు మీద కాస్త ఎండ తక్కువ ఉన్న ప్లేస్లో కూర్చున్నాడు సురేఖ వైపు చూడకుండా.
అతని అవస్థ తెలియని సురేఖ అతని వెనకే వెళ్ళి కళ్యాణ్ వైపు చూడగా షర్ట్లెస్గా ఉన్న అతన్ని చూసి సిగ్గుతో టక్కున తల తిప్పేసింది. అతనికి వెనుకగా చీర కొంగు ఒక చెట్టుకు చుట్టి దాన్ని తడి ఆర్పుకుంటూ నిలబడ్డది. అక్కడ తామెవ్వరికీ కనపడము అన్న ధైర్యంతో అలా చేసింది. కళ్యాణ్ ఆమెను అలా తిరిగి చూడాలనుకోలేదు. కాసేపటికి తన చీర కొంగు మీదకి ఆ చెట్టు మీద నుండి ఓ చిన్న పచ్చపాము పాకుతూ రావడం చూసి ఒక్కసారిగా అదిరిపడిన సురేఖ, ఏమండి, పాము అని వణుకుతూ కళ్యాణ్ని పిలిచింది. ఆమె చెప్పిన పాము అనేది వినపడలేదు, కానీ ఏమండి అన్న పిలుపులో భయాన్ని వెంటే పసిగట్టిన కళ్యాణ్ లేచి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది రేఖ, ఎందుకు భయపడుతున్నావు అంటూ చుట్టూ చూశాడు. ఎవరైనా తనని తప్పుగా చూస్తున్నారేమో అని డౌట్తో. అక్కడెవరూ లేకపోవడంతో ఆమె వైపు చూసిన అతనికి ఆమె వేలితో తన చీర మీద ఉన్న పాముని చూపించి కళ్యాణ్ని గట్టిగా హత్తుకుని, భయంగా ఉందండి, దాన్ని తరిమేయండి అని వణుకుతూ చెప్పింది. కళ్యాణ్ ఆ పాముని చూసి రిలాక్స్ అయ్యాడు. కానీ తనని గట్టిగా చుట్టేసిన సురేఖ అందాలు తనకు డైరెక్ట్గా తగులుతుంటే అప్పటిదాకా కష్టంగా అంచుకున్న తనలో ఫీలింగ్స్ మళ్ళీ లేచి డాన్స్ కట్టాయి పాపం. అలా అని ఆమెని దూరం జరపలేకపోతున్నాడు. పోనీ వేరే రకంగా ప్రొసీడ్ అవ్వడానికి ఆమెకి ఇచ్చిన మాట అడ్డొస్తుంది. తనకిష్టం లేకుండా ముట్టుకోను, ఇబ్బంది పెట్టనని చెప్పి పెళ్లికి ముందే సురేఖకి మాటిచ్చాడు కదా. సురేఖ కూడా భయంతో హగ్ మొదట చేసుకుంది. కానీ అతను షర్ట్ లేకుండా ఫస్ట్ టైం పట్టుకోవడంతో అతని వీపుని ఫస్ట్ టైం డైరెక్ట్గా తాకుతుంటే ఆమె బిగుసుకుపోయి దూరం జరగాలనే విషయం కూడా మర్చిపోయింది. ఆమె చుట్టూ ఉన్న తన చేతిని కష్టంగా తీసి, రేఖ, అది పచ్చపాము, ఏం చేయదు, భయపడకు అని నిదానంగా చెప్పాడు కళ్యాణ్. సురేఖ భయంగా తలెత్తి అతని మొహంలోకి చూస్తూ, నిజంగా ఏం చేయదా అని అడిగింది. సహజంగా సిటీలో పుట్టి పెరిగిన చాలామందికి ఈ విషయం తెలీదు సురేఖ. ఒక్కసారి కూడా పల్లెటూరు చూడలేదని ఇంతకుముందే చెప్పాను కదా, అందుకే ఆమె అంతలా భయపడింది. కళ్యాణ్ ఆమెని ప్యాంపర్ చేస్తూ, అదేమీ చెయ్యదురా, నేనున్నా కదా, నువ్వు ఇక్కడే ఉండు, దాన్ని తరిమేస్తాను అంటూ సురేఖకి దూరం జరగబోయాడు కళ్యాణ్. కానీ సురేఖ భయంతో అతన్ని వదలకుండా పట్టుకుని, వద్దు వద్దు, అది మిమ్మల్ని ఏమైనా చేస్తే ఎవరినైనా పిలవండి, మీరు పోవద్దు అని ఆపేసింది. కళ్యాణ్ నవ్వుతూ, అదేం చెయ్యదురా, కావాలంటే చూడు అని సురేఖని వదిలి పక్కన పడుకున్న ఒక కర్ర తీసుకుని దాన్ని బెదిరించగానే అది ఆ చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకి దూకింది. చూసావా, అదేం చేయదు అని చెప్తూ వెనక్కి తిరిగిన కళ్యాణ్కి సురేఖ చీర లేకుండా ఓన్లీ జాకెట్ పెట్టికోట్తో కనపడుతుంటే అతడి నిగ్రహానికి గట్టి పరీక్ష ఎదురైంది. అతని చూపు ఎక్కడ ఉందో చూసిన సురేఖ సిగ్గుతో వెనక్కి తిరిగిపోయింది. కానీ వెనక నుండి కూడా ఆమెని అలాగే చూస్తూ ఒక్కో అడుగు తన వైపు వేస్తూ ఉంటే ఆమె ఒంట్లో చిరు చెమటలు చేరాయి. వణుకుతూ చేతులు ఎదకి అడ్డు పెట్టుకుని, నా చీర తీసివ్వండి అని చాలా చిన్నగా వణికే స్వరంతో అడిగింది సురేఖ. అతడు కింద పడిన చీర చేతుల్లోకి తీసుకుని, ఆ పాము దీని మీద పాకింది, ఇలాగే కట్టుకోకూడదు, ఉండు, వాటర్లో వేసి తీసుకొస్తాను అంటూ అప్పటికే ఆరిపోయిన అతని షర్ట్ సురేఖకి తొడిగాడు కళ్యాణ్. అతను ఏదో చేస్తాడని భయపడ్డ సురేఖకి కళ్యాణ్ అలా చేయడంతో సిగ్గుగా అనిపించింది. అతని గురించి అలా ఆలోచించినందుకు. కళ్యాణ్ చీరని వాటర్లో ఉతికి తెచ్చి గడ్డి మీద ఆరేసిన కళ్యాణ్ సురేఖ పక్కన కూర్చుని, సారీ రేఖ, ఇందాక నిన్ను అలా చూసినందుకు, కానీ కావాలని చూడలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు కళ్యాణ్. మీ తప్పేమీ లేదు, సారీ అవసరం లేదని చిన్నగా చెప్పింది సురేఖ. కళ్యాణ్ నవ్వి సురేఖ భుజం పైన చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, రేఖ, నా మీద నీకు ఇంకా ప్రేమ కలగలేదా అని చిన్నగా అడిగాడు. ఆమె ఇబ్బంది పడితే దూరం జరుగుదామనుకున్నాడు కళ్యాణ్. కానీ ఆమె సిగ్గుతో బిడియంగా చూడడం నచ్చి అలాగే పట్టుకుని తాను ఆమెకి దగ్గరవ్వడం సరైనదేనా కాదా అని తెలుసుకునే పనిలో ఉన్నాడు. సురేఖకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రేమ లేకుండా మీతో ఇలా ఉండదు కదండి అంది చివరకు. ఇలా ఉండడం అంటే అని చిన్నగా అడిగాడు కళ్యాణ్. తన భుజం పైన ఉన్న అతని చేతిని కళ్ళతోనే చూపించింది సురేఖ. కళ్యాణ్ నవ్వి సురేఖను ఇంకాస్త దగ్గరగా పొదువుకుని, రేఖ, మనం నిజమైన భార్యాభర్తలుగా లైఫ్ స్టార్ట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగితే నీ ఆన్సర్ ఏంటి అని సూటిగా తననే చూస్తూ అడిగాడు కళ్యాణ్. సురేఖలో కలవరం. నాకిష్టం లేదు అంటూ కళ్యాణ్ చేతిని తోసేసి లేచి ఆరేసిన చీర తీసుకుని చాటుగా వెళ్ళి దాన్ని కట్టుకుంది. తను అప్పటిదాకా వేసుకున్న కళ్యాణ్ షర్ట్ తీసుకొచ్చి అతనికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళడానికి అక్కడి నుండి ఒంటరిగానే ముందుకు కదిలింది సురేఖ. ఆమెలో భయాలు ఇంకా పోలేదని అర్థం చేసుకున్న కళ్యాణ్ మౌనంగా తన్ని అనుసరించాడు. నడుస్తుందన్న మాటే కానీ ఆమె మనసు ఇక్కడ లేదు.
ఏవేవో జ్ఞాపకాలు. తన మనసుకు, శరీరానికి వాసు వల్ల అయిన గాయాలు ఆమె మనసులో మరోసారి మెదిలాయి. సురేఖ మానసిక స్థితి తెలిసిన కళ్యాణ్ ఆమె పక్కనే నడుస్తూ, రేఖ చూసి నడువు అని తన చేతిని పట్టుకుని, రిలాక్స్, నేను నిన్నెప్పటికీ ఫోర్స్ చేయను, ఇబ్బంది పెట్టను. నువ్వేవేవో భయాలు మనసులో పెట్టుకుని మనశ్శాంతి లేకుండా చేసుకోకు. సారీ, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చాను కదా అని గిల్టీగా చెప్పాడు కళ్యాణ్. అప్పటిదాకా కల్లోలంగా సాగిపోతున్న ఆమె ఆలోచనలకి బ్రేక్ పడింది. కళ్యాణ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ బాధపడడం చూడలేక, నేను బాగానే ఉన్నానండి, మీరు ఫీల్ అవ్వద్దు అంది సురేఖ. ఆ నైట్ నిద్రలో పీడకళ్ళతో ఉలిక్కిపడి లేచిన సురేఖ వాటర్ తాగి పక్కన చూడగా బెడ్ ఖాళీగా ఉంది. కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అని లేచి బయటకొచ్చి చూసింది. అతడు హాల్లో లేకపోవడంతో సురేఖ కంగారుగా, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ అతన్ని పిలవబోతూ అప్పుడే బయట నుండి వస్తున్న కళ్యాణ్ని చూసి ఆగిపోయింది. అతను ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకుని రావడం చూసి, ఈ టైంలో స్నానం చేశారా? ఎందుకండి, ఏమైంది అని ఆందోళనగా అడిగింది. కళ్యాణ్ సురేఖను అక్కడ చూసి ఫస్ట్ కంగారు పడ్డాడు. తర్వాత తమాయించుకుని, ఏం లేదు రేఖ, నిద్ర పట్టలేదు, చిరాక్గా ఉంటే స్నానం చేసి వచ్చానంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఈ టైంలో ఇంత చలిలో చన్నీటి స్నానం చేసి వచ్చారా? ఏమైంది ఈయనకి అనుకుంటూ ఉండగా బయట రంగడి మాటలు వినపడి కిటికీ దగ్గరకు వెళ్ళింది సురేఖ. ఏంటి మామ ఇంతసేపు ఉన్నావు? పశువులకి మేత వేసి వచ్చాక ఏం చేస్తున్నావు చీకట్లో అన్న రచ్చి మాటలకి రంగడు ఆమె భుజం చుట్టూ చేయేసి తీసుకుపోతూ, ఏమీ లేదే, కళ్యాణ్ బాబు చన్నీటి స్నానం చేస్తుంటే బావిలో నీళ్లు తోడిచ్చాలే పద, నువ్వెందుకు చీకట్లో బయటకొచ్చావు? ఏదైనా పురుగు పాడు ఉంటే ఎలా అంటూ కసిరి తన్ని తీసుకుని వెళ్తుంటే లచ్చి అయోమయంగా, ఆ బాబుకి చక్కని చుక్కలాంటి సురేఖమ్మ పెళ్ళంగా ఉండగా ఈ వేలప్పుడు చన్నీటి స్నానం చేసే కర్మేంటి అంది. ఏమోనే, పెద్దోళ్ళు ఎవ్వరం మనకెందుకు, నువ్వు అన్నట్టు అందమైన భార్య పక్కనుంటే ఏ మొగుడికైనా స్వర్గమే, కానీ ఆమెకి దూరంగా ఉండడం మాత్రం మగవాడికి నరకమే. ఆ అమ్మకి దూరంగా ఉండలేక పాపం ఆయన తోపం ఇలా తీర్చుకున్నాడేమో. రేపు ఒంటి చలవకి చేసే కళ్ళు తెచ్చి బాబుగారికి తాగించాలి, అప్పుడు హాయిగా నిద్రపోతారని చెప్తూ భార్యతో వాళ్ళ గుడిసెలోకి వెళ్ళిపోయాడు రంగడు. సురేఖకి అప్పుడు అర్థమైంది కళ్యాణ్ స్నానం వెనుక కారణం. తన వల్లే అతనికి పాటలు అనిపించింది. ఇప్పుడే కాదు, ఇంట్లో కూడా చాలాసార్లు అతను చన్నీటి స్నానం వేల కాని వేల చేయడం చూసిన తనకు అర్థం కాలేదు. ఏమోలే అనుకుని లైట్ తీసుకుని వదిలేసింది సురేఖ. రంగడి మాటలు ఆమెని ఆలోచనల్లో పడేశాయి. విశాల్ కావ్యలు కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కావ్య తండ్రి జనార్దన్ గారికి చెప్పడంతో పాటు విశాల్ ఆయన అడిగినట్టే కావ్యని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటానని మాట ఇవ్వడంతో ఆయన సంతోషంతో పొంగిపోయాడు. వెంటనే విశాల్ పేరెంట్స్తో మాట్లాడారు. వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత విశాల్కి చేయాలని మాత్రం చెప్పారు. ఉషా ఉదయ్ ఆల్రెడీ లవ్లో ఉండడంతో అతని పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దామని విశాల్ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అందుకు జనార్దన్ గారు కూడా ఓకే అని అన్నారు. కావ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వరకు తనతోనే ఉన్నాడు విశాల్. ఒక చెడులో కూడా మంచి జరిగిందంటే కావ్య విశాల్లు మనసు విప్పి తన ప్రేమను బయట పెట్టడం అనే చెప్పొచ్చు. ప్యారిస్ వీధులన్నీ తిప్పిన స్నేహతీరుకి విసుగుపోయిన ప్రదీప్, షాపింగ్ అని చంపావు కదా, ఇప్పుడు చేసుకో, ఎంతసేపు చేస్తావో అని కసిరి స్నేహని మాల్లోని లేడీస్ సెక్షన్లో వదిలి ఆ పక్కన కూర్చున్నాడు ప్రదీప్. స్నేహ నవ్వి, థ్యాంక్ యూ బేబీ, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ఆనందంగా షాపింగ్ చేసుకోవడానికి పోయింది స్నేహ. ఆమె ముద్దుకి మెల్ట్ అయిన ప్రదీప్, ఈ ఆడపిల్లలు ఈ షాపింగ్ పిచ్చేంటో అని నవ్వుకుని ఫోన్లో రుద్రతో చాటింగ్ చేస్తూనే తన డేగ కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు. అలా చూస్తున్న అతని చూపు ఒక దగ్గర ఆగింది. మరింత నిశితంగా చూస్తూ ఫోన్ పాకెట్లో వేసుకుని మెల్లగా స్నేహ ఉన్న సెక్షన్లోకి వెళ్ళాడు ప్రదీప్. ఇద్దరు నల్లగా ఉన్న వాళ్ళని చూడగానే నీగ్రోలని అర్థమైంది. బలంగా చాలా మొరటుగా ఉన్నవాళ్ళు స్నేహకి దగ్గరగా వచ్చి ఆమె వెనక ఏదో ఇంజెక్షన్ గుచ్చడానికి ట్రై చేస్తుండగా ప్రదీప్ ఆ ఇంజెక్షన్ పట్టుకున్న వాడి మొహానికి అక్కడున్న క్లాత్తో ముసుగు వేసి వాడు తేరుకునేలోపు సౌండ్ రాకుండా ఈడ్చి గోడకి బలంగా కొట్టాడు. డ్రెస్లు తగిలించున్న రో మధ్యలోకి వాడిని తోసేశాడు. మరొకడు తనపైకి వస్తుంటే వాడిని కూడా పక్కకు లాగిపోయి విండో గ్లాస్ నుండి కిందకు తోసేసి ఎవ్వరూ చూడకుండా చేతులు దులుపుకుని స్నేహ దగ్గరకు వచ్చాడు ప్రదీప్.
ఇదంతా క్షణాల్లో చేసేశాడు ప్రదీప్. స్నేహ డ్రెస్లు చూడటంలో బిజీగా ఉంది. పక్కన జరిగేది చూడలేదామె. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.